ప్రభు యొక్క నామంలో అందరికీ వందనము చెల్లించుకుంటున్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా యోనా గ్రంథం గురించి ఈరోజు మనం చదువుకుందాము. మొదటి అధ్యాయము 1 నుంచి. యెహోవాకు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణమునకు దోషమునకు నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీదు పట్టణమును పారిపోవాలని యోనా ముప్పెకు పోయి తర్షీనుకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో తర్షీనుకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రము గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకనగా చేయుటకై అందులోని సరుకులను సముద్రంలోనూ పారవేసిరి. అప్పటి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్ర పోయిచుండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతూ నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము అని చావకుండా ఆ దేవుడు మన యందు కనికరమించునని అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతునని రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చిన. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చిదివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతిని ఎంతని మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లెను. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందైన దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవునట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను. కనుక వారి సంగతిని తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అతడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెట్లను బహుబలంగా వేసిరి. గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందురుగాక, నిర్దోషిని చంపితిరి, నేరము మా మీద మోపకుందురుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలులు అర్పించి మొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్య యొక్క కడుపులో ఉండెను.